రైట్ గైస్, ఈ వీడియోలో థర్మల్ పవర్ ప్లాంట్ గురించి చూద్దాం. జనరల్గా థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి సార్? థర్మల్ పవర్ ప్లాంట్ అంటే సింగరేణి దగ్గర ఆ బొగ్గును తీసుకొని ఆ బొగ్గును బాగా మండిస్తాయి. అప్పుడు వాటర్ బాయిల్ అయ్యి ఆ వాటర్ నుంచి కొంత నీటి ఆవిరి వస్తుంది. ఆ నీటి ఆవిరిని యూజ్ చేసుకొని మనం టర్బైన్ని తిప్పితే ఆ టర్బైన్ తిరుగుతుంది కదా, మెకానికల్ అవుట్పుట్ వస్తుంది కదా. ఆ మెకానికల్ అవుట్పుట్ తీసుకెళ్ళి ఒక జనరేటర్కి ఇస్తే ఆ జనరేటర్ అనేది పవర్ని జనరేట్ చేస్తుంది. ఇదంతా కూడా మన థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం. అంతేనా? ఏంటి సార్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే? థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ద పవర్ ప్లాంట్ in which heat energy converted into electricity. Heat energy or steam energy, anything. Heat energy converted into electricity. హీట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే ఒక ప్లాంట్ని మనం థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, మనం కోల్ని తీసుకుంటాం, ఈ కోల్ని మండిస్తాం. కంబషన్ అంటే మండించడం. ఈ కోల్ని మండిస్తే మనకు వాటర్ అనేది నీటి ఆవిరిగా కన్వర్ట్ అవుతుంది. కోల్ని మండిస్తే ఆ స్టీమ్ అనేది, వాటర్ అనేది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ ఎనర్జీని తీసుకెళ్ళి మనం టర్బైన్కి ఇస్తే ఈ టర్బైన్ మనకు మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. ఈ మెకానికల్ ఎనర్జీని ఒక ఆల్టర్నేటర్కి ఇస్తే ఆ ఆల్టర్నేటర్ మనకు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని మనం థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నాం. ఈ కోల్ని ఎక్కడ మండిస్తారు సార్ అంటే, గ్రేట్ అనే ప్లేస్లో మండిస్తాం. ఈ వాటర్ని ఎక్కడ తీసుకుంటామంటే బాయిలర్లో తీసుకుంటాం. ఈ బాయిలర్లో వాటర్ని మండిస్తే అది స్టీమ్ రూపంలో బయటకు వచ్చి టర్బైన్కి ఇస్తాము. ఆ టర్బైన్ మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. ఆ మెకానికల్ అవుట్పుట్ని ఒక సిలిండ్రికల్ ఆల్టర్నేటర్కి ఇస్తే అది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. దీన్నే మనం థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నాం. ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో మరి ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తున్నాం సార్ అంటే, కోల్ యూజ్ చేస్తున్నాం సార్. ఈ కోల్ ఎట్లా యూజ్ చేస్తాం సార్? టన్స్లలో కొలుస్తాం సార్. మనం కోల్ని టన్స్లలో కొలుస్తాం. మరి ఎంత కోల్ అవసరపడుతుంది సార్ మనకు? ఎంత కోల్ అవసరపడుతుంది అంటే, ఒక 10 మెగావాట్ పవర్ ప్లాంట్కి మనకు ఆల్మోస్ట్ 100 to 150 టన్స్ పర్ డే కోల్ కావాల్సి వస్తుంది సార్. ఒక 1 మెగావాట్ పవర్ ప్లాంట్కి మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాల్సి వస్తుంది సార్. ఒక 3 to 4 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాల్సి వస్తుంది. ఇది జనరల్గా అబౌట్ ద థర్మల్ పవర్ ప్లాంట్. మరి ఇక్కడ కోల్ అన్నాం కదా. కోల్ అనేది ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు సార్ అంటే, ఈ కోల్ని మనకు 4 రకాలుగా ఉంది సార్. ఒకటి పీట్ అంటాము, ఇంకోటి లిగ్నైట్ అంటాము, ఇంకొకటి బిట్యూమినస్ అంటాము, ఇంకొకటి ఆంథ్రాసైట్ అంటాము. ఈ విధంగా మనకు కోల్ అనేది 4 రకాలుగా ఉంది సార్. ఇందులో కోల్ని దేని ప్రకారం డివైడ్ చేస్తాం సార్ అంటే, దానిలో ఉండే కార్బన్ కంటెంట్ని బట్టి. ఈ పీట్లో ఒక 10 to 15% ఆఫ్ కార్బనే ఉంటుంది సార్, అంతే. ఈ లిగ్నైట్లో ఒక 25 to 30% ఆఫ్ కార్బన్ ఉంటుంది సార్, అంతే. ఈ బిట్యూమినస్లో ఒక 70 నుంచి 75% ఆఫ్ కార్బన్ ఉంటుంది సార్. ఈ ఆంథ్రాసైట్లో ఒక 90 నుంచి 92% ఆఫ్ కార్బన్ ఉంటుంది. ఇలా మన కార్బన్ కంటెంట్ని బట్టి మనకు కోల్ అనేది 4 రకాలుగా డివైడ్ చేశారు.
అడుగుతాడు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ ఏది, ప్యూర్ కోల్ ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. ప్యూర్ కోల్ ఏది సార్ అంటే ఆంథ్రాసైట్ అనేది ప్యూర్ కోల్ కిందకి వస్తుంది. ఎక్కువ కార్బన్ ఉంది కదా, ఈ ఆంథ్రాసైట్కి కెలరిఫిక్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కోల్, దాంట్లో యాష్ అనేది తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు మన ఇండియాలో పవర్ ప్లాంట్లలో ఏ కోల్ యూజ్ చేస్తున్నాం సార్ అంటే మన ఇండియన్ పవర్ ప్లాంట్స్లలో మనం ఎక్కువగా యూజ్ చేసే కోల్ ఏది అంటే బిట్యూమినస్ కోల్ అనేది ఎక్కువగా వాడుతున్నాం. ఈ బిట్యూమినస్ కూడా రెండు రకాలు సార్. ఒకటి సెమీ బిట్యూమినస్ కోలు, ఇంకొకటి సబ్ బిట్యూమినస్ కోలు. మన ఇండియాలో మనం వాడేది సెమీ బిట్యూమినస్ కోల్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని, మన ఇండియాలో యాష్ కంటెంట్ ఎంత ఉంటుంది, మన ఇండియాలో కోల్ని బర్న్ చేసిన తర్వాత, కోల్ని మండించిన తర్వాత ఎంత యాష్ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతాడు సార్. మన ఇండియాలో ఈ యాష్ కంటెంట్ ఎంత ఉంటుంది సార్ అంటే ఇండియన్ కోల్ యాష్ కంటెంట్ ఎంత ఉంటుంది సార్ అంటే 20 to 30%. ఇండియన్ కోల్లో యాష్ కంటెంట్ ఎంత ఉంటుంది సార్ అంటే 20 to 30% వరకు ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ సార్. ఓకే, సో థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏంది, దాంట్లో మనం ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తున్నాం, మన కోల్ అనేది ఎన్ని రకాలుగా ఉంది, అందులో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ ఏది, మన ఇండియాలో యూజ్ చేసే కోల్ ఏది, ఇండియాలో యూజ్ చేసే కోల్లో యాష్ కంటెంట్ ఎంత ఉంది, ఎంత కోల్ మనకు అవసరపడుతుంది, ఎంత ఏరియా అవసరపడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సార్. జనరల్గా దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ ఇంట్రడక్షన్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకవేళ క్వశ్చన్ అడుగుతాడు జనరల్గా 1 కిలోవాట్ అవర్ అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ 1 కిలోవాట్ అవర్ అనే ఎనర్జీ ఎంత కోల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది, ఆర్ ఎంత కోల్ని బర్నిస్తే ఎంత కోల్ ఎనర్జీ అనేది ఈ 1 కిలోవాట్ అవర్కి ఈక్వల్ అవుతుంది అని క్వశ్చన్ అడిగితే 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 860 కిలో క్యాలరీస్. 860 కిలో క్యాలరీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలోవాట్ అవర్. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా మనం అడుగుతాడు సార్. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద థర్మల్ పవర్ ప్లాంట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడాలంటే ఆ పవర్ ప్లాంట్ వేసి ఆ పవర్ ప్లాంట్లో డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనమైజర్ ఏంటి, బాయిలర్ ఏంటి, ఎయిర్ ప్రీహీటర్ ఎక్కడ ఉంటుంది, ఆ ఫ్లూ గ్యాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఆ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఎక్కడ ఉంటుంది, దాని ఎఫిషియన్సీ ఎంత, చిమ్నీ ఎక్కడ ఉంటుంది, ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ అంటే ఏంటి, ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇటు సైడ్ 4 ఇచ్చేసి వాటి ఉపయోగాలు 4 ఇక్కడ ఇస్తాడు. బాయిలర్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్.